నేను ఇప్పటి వరకు చేసిన వీడియోస్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా ద బెస్ట్ వీడియో ఇదేనండి. అందుకని చాలా ఫోకస్డ్గా వినండి. మరి ఇన్వెస్ట్మెంట్ పరంగా అన్నానంటే అది ఖచ్చితంగా ల్యాండే అయ్యి ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ నుంచే మనకి చాలా ప్రాఫిట్స్ వస్తాయి. అలాంటి బాగా ప్రాఫిట్స్ వచ్చే ల్యాండ్లోని వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ ఇన్ ద మార్కెట్ ఈజ్ టిఎంఆర్ గ్రూప్. ప్రాజెక్ట్ పేరు టిఎంఆర్ గ్రీన్ మెడోస్ కనబడుతుంది కదా. లొకేషన్ అండ్ ప్రైస్ మీకు లాస్ట్లో చెప్తాను. మీరైతే ఈ వీడియో చూసినంతసేపు గెస్ట్ చేస్తూ ఉండండి. కుదిరితే కమెంట్ చేయండి, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే. వీడియో మొత్తం చూసాక ప్రైస్ విని షాక్ అయిపోతారు. ఈ డెవలప్మెంట్కి ఆ ప్రైసింగ్కి అసలు మ్యాచింగే ఉండదు, అంత బాగుంటుంది ఆ డెవలప్మెంట్ వీళ్ళు చేసేది. ఆ సీసీ రోడ్స్ చూడండి ఎంత క్వాలిటీగా ఉన్నాయో. పక్కన రోడ్ బ్లాక్స్ కానీ, చుట్టూ ఉన్న అవెన్యూ ప్లాంటేషన్ కానీ, ప్లాట్స్ కూడా ఏదో అడవిలాగా పెరిగిపోకుండా నీట్గా ఎంత క్లీన్గా ఉన్నాయంటే మీరే అర్థం చేసుకోవాలి మెయింటెనెన్స్కి వీళ్ళంత ఖర్చు పెడుతున్నారు అని. మనం ఇప్పుడు వెంచర్లో ఒక డెమో విల్లా చూడడానికి వెళ్తున్నాం. 327 స్క్వేర్ యార్డ్స్లో కట్టారు. చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ టిఎంఆర్ గ్రూప్ ఒక చిన్న మ్యాజిక్ కూడా చేసింది. ఇప్పటి వరకు మీరు ఏ వెంచర్కి వెళ్ళినా చూసుంటారు, ఏవో చాలా తక్కువ వెంచర్లో చూసుంటారు. అసలు వెంచర్ డెవలప్మెంట్ అండ్ ప్లాటింగ్ పూర్తయిన వెంటనే ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ప్రతి ప్లాట్కి అండర్ గ్రౌండ్ నుంచి పైప్ కనెక్షన్స్ ఇచ్చేశారు. వాటర్ కనెక్షన్ ఇచ్చేసారు. అంటే ఇప్పుడు వాటర్ వచ్చేస్తున్నాయి ప్లాట్కి. ఈ ఎమ్యూనిటీస్ అన్నిటిని నేను చాలా క్లియర్గా చూపిస్తాను వీడియో ముందుకెళ్తుంటే. ప్రస్తుతానికి అయితే మనం విల్లా దగ్గరికి వచ్చేసాం కాబట్టి విల్లాని చూద్దాం. ఈ విల్లా కరెంట్ ప్రైస్ చెప్పను కానీ 2023 ఫిబ్రవరిలో ప్రైస్ చెప్తాను. అదొక క్లూ ఇచ్చినట్టు మీకు. మీరు ఈ ప్రైస్ గెస్ట్ చేసుకోండి. కిందనున్న 327.5 స్క్వేర్ యార్డ్ ల్యాండ్ ప్లస్ డూప్లెక్స్ విల్లా మొత్తం 1 CRకి ఇస్తున్నారు 23 ఫిబ్రవరిలో. మనం ఇప్పుడు చూస్తుంది వెంచర్ యొక్క ఏరియల్ వ్యూ. చూడండి ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉందో వెంచర్. మీరు ఇప్పుడు ఏమో ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. ఎక్కడో కొనే బదులు టీఎంఆర్లోనే కొని ఉంటే ఎంత బాగుండేదో అనుకుంటున్నారు కదా. నాకు ఈ వెంచర్ని చూసినప్పుడు అదే అనిపించింది. నేను కూడా ఖచ్చితంగా నా జీవితంలో ఏదో ఒక టైంలో ఇక్కడైతే ఒక ప్లాట్ అయితే కొని పెట్టుకుంటాను. నివసించడానికి ఇక్కడైతే చాలా బాగుంటుంది. ఎక్కడ చూసినా హై క్వాలిటీ 40 ఫీట్ రోడ్లు, 33 ఫీట్ రోడ్లు, కనెక్టింగ్ 33 ఫీట్ రోడ్లు, మెయిన్ 40 ఫీట్ రోడ్లు చాలా బాగున్నాయి. సీసీ రోడ్స్ కదా, చాలా దృఢంగా కూడా ఉంటాయి. వెంచర్లో మొత్తం 3 పార్కులు ఉన్నాయి. మెయిన్ పార్క్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇంత పెద్ద పార్క్ ఇవ్వాల్సిన అవసరమే లేదు అప్రూవల్ రావడానికి. కాకపోతే మన కంపెనీ ఇచ్చిందంటే అది కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే. ఇప్పుడు మనం అర్జెంటుగా పార్క్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక లుక్ వేసి వచ్చేద్దాం. పార్క్కి వెళ్ళే గ్యాప్లో మీరు ఒకవేళ ప్రైస్ అండ్ లొకేషన్ గెస్ట్ చేసి ఉంటుంటే కమెంట్స్లో పెట్టండి. 50 ఏకర్స్లో 600 ప్లాట్స్ ఉన్నాయి. అంటే పెద్ద వెంచరే ఇది. అది కూడా హైవే పక్కన ఉంటుంది, NH44 పక్కన. ఇది మీకు ఇంకో క్లూ లొకేషన్ గెస్ట్ చేయడానికి. చూస్తున్నారు కదా ఆ కాంపౌండ్ వాల్ని. పార్క్ చుట్టూ ఆ కాంపౌండ్ వాల్ ఉంటుంది. పార్క్లో లేడీస్ అండ్ జెంట్స్కి సపరేట్ రెస్ట్ రూమ్స్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్లో ఇదే మెయిన్ పార్క్ అండ్ బిగ్గెస్ట్ పార్క్. మిగిలిన 2 పార్క్స్ మీడియం సైజులో ఉంటాయి. పార్క్ యొక్క ఏరియల్ వ్యూ చూసే ముందు మనం టిఎంఆర్ కంపెనీ అయితే ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందో తెలుసుకుందాం. 2003లో ఎస్టాబ్లిష్ అయింది. అంటే ఆల్మోస్ట్ 22 ఇయర్స్ అయిపోయింది. ఈ కంపెనీ యొక్క MD టిఎంఆర్ గారు ఎంత ఫోకస్డ్గా పనిచేసి ప్రతి వారంకి 5 సార్లు వెళ్తారంట సైట్ చెకప్ చేయడానికి. అంటే డెవలప్మెంట్స్ ప్రాపర్గా జరుగుతున్నాయా లేదా అని. అందుకే ఇప్పుడు మనం ఇంత క్వాలిటీ ప్రాజెక్ట్ని చూడగలుగుతున్నాం. ఎస్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ద ఏరియల్ వ్యూ ఆఫ్ ద పార్క్. ఎంత అందంగా ఉందో చూడండి. ఇంకా పూర్తి చేయలేదు, ఏదో పెద్దదే ప్లాన్ వేస్తున్నారు నాకైతే అనిపిస్తుంది. ఈ పార్క్లోని ఏదో అర్థం అవుతుంది కానీ అర్థం కావట్లేదు నాకు. ఫినిష్ అయ్యాక మాత్రం చాలా అందంగా ఉంటుందని మాత్రం నేను అనుకుంటున్నాను. మీరైతే ఒకసారి సైట్ విజిట్ చేసి చూడండి. ఇంత డెవలప్మెంట్ చూసాక మీరైతే దేని గురించి ఆలోచించకూడదు అంటే అవి అప్రూవల్స్ గురించి. DTCP అప్రూవల్ అయిపోయింది, రేరా అప్రూవల్ అయిపోయింది, స్పాట్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి, బ్యాంక్స్ కూడా లోన్స్ ఇస్తున్నాయి. ఇంకా మన కంపెనీ అష్యూరెన్స్ ఏంటంటే 5 ఇయర్స్ వరకు మెయింటెనెన్స్ కూడా చేస్తుంది. ఇప్పుడు ఎలా కనబడుతుందో 5 ఇయర్స్ తర్వాత కూడా అలాగే కనబడుతుంది అందంగా. ఇందాక మనం గ్రూప్ ఆఫ్ హట్స్ చూసాం కదా, అది సిట్అవుట్ ఏరియా. సమ్మర్లో అయితే చాలా కూల్గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఈ వెంచర్ ప్లానింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో. చుట్టుపక్కల కాంపౌండ్ వాల్ కూడా అంతే గట్టిగా ఉంటుంది. ఒకటి పార్క్కి కాంపౌండ్ వాల్ ఉంది అండ్ వెంచర్ చుట్టూ ఒక కాంపౌండ్ వాల్ ఉంది. అంటే దిస్ ఈజ్ ఏ కంప్లీట్లీ గేటెడ్ కమ్యూనిటీ అవ్వబోతుంది ఫ్యూచర్లో. ఇప్పుడు వరకు అమ్యూనిటీస్ అన్ని నేను మాటలతో చెప్పాను. ఇప్పుడు క్లియర్గా ఫొటోస్లో అవి యాక్చువల్గా ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఎంట్రన్స్ ఆర్చ్ చూసారు కదా, ఇలాంటివి 2 ఉన్నాయి. అండ్ దీస్ ఆర్ 40 ఫీట్ అండ్ 33 ఫీట్ రోడ్స్. చాలా వరకు చాలా కంపెనీస్ ఇవ్వవు సీసీ కెమెరాస్. ఈ కంపెనీ ఇచ్చింది. అండ్ డ్యూయల్ స్టోరేజ్ వాటర్ ట్యాంక్ కూడా ఉంది. స్ట్రీట్ లైట్స్ అండ్ ఎలక్ట్రిక్ పోల్స్ కూడా రెడీ అయిపోయి విత్ కేబుల్స్. అండ్ ఎస్, ఇది మన మెయిన్ పార్క్. ఇందాక చూసారు కదా, ఐ గెస్ ఇందులోని చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా వస్తుంది. లేదా మిగిలిన 2 పార్కుల్లో ఇంకెక్కడైనా ప్లాన్ చేస్తారేమో. ప్రతి ప్లాట్కి ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి వాటర్ వస్తున్నాయని చెప్పాను కదా, అది ఇదే. ఫోటో కూడా తీశాను. అవునండి, పక్క నడుస్తున్న విల్లా వీడియో కూడా చూస్తున్నారు కదా. సరే మాస్టరు, ప్రాజెక్ట్ బాగుంది
కంపెనీ బాగుంది, డెవలప్మెంట్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ ఎక్కడ అని అనుకుంటున్నారు కదా. హైదరాబాద్ నార్త్ ఓఆర్ఆర్ నుంచి కరెక్ట్గా 40 minutes కొత్తగా ప్రపోజ్ చేసిన RRR ప్లాన్ ఉంది కదా, అక్కడి నుంచి జస్ట్ 6 km ఇక్కడ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఉంది సార్. క్రౌడ్ పుల్లింగ్ టెంపుల్ అది. సండే అయితే ఖాళీయే ఉండదు. ఆ టెంపుల్ వల్లే ఇంత డెవలప్మెంట్ అయింది ఈ ఏరియాలోని. అండ్ NH44కి అడ్జసెంట్గా ఉంటుంది ప్లాన్. అది ఎంత అడ్జసెంట్గా ఉంటుందో మీకు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి మరి ఇప్పుడు చూపిస్తాను. చేగుంట అనే ఊరు పక్కన ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది ఆ ఊరు. దిస్ ఇస్ ద న్యూ అప్డేటెడ్ ప్లాన్ ఫర్ RRR. ఇక్కడ రోడ్డు వేయడానికి టెండర్స్ 4 రోజుల్లో స్టార్ట్ అవుతాయి. ఒక్కసారి రోడ్డు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందా అక్కడ ప్రైస్లు ఎలాగ ఉంటాయి తెలుసా? అక్కడ ప్రైస్లు ఎలా ఉంటాయో తెలుసా? ఆకాశానికి ఎగిరిపోతాయి. కొనాలనుకున్నా కొనలేమండి. దిస్ ఈస్ ద రైట్ టైమ్ అండ్ రైట్ ప్లేస్ అండ్ TMR ఇస్ ద బెస్ట్ కంపెనీ టు ఇన్వెస్ట్. ఈ ఏరియాలో చూసుకోండి ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయో. ఇదొక పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్. IT9 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి కొట్టేస్తుందేమో కానీ ఇండస్ట్రీని ఎవరు కొడతారు చెప్పండి? అదొక పర్మనెంట్ ప్లేస్ అది. ఇంత దూరం చూసైతే భయపడకండి. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ దగ్గర ORR ఎగ్జిట్ వరకు 6 ఫ్లైఓవర్స్ శాంక్షన్ అయ్యాయి. పెద్ద పెద్ద ఫ్లైఓవర్స్. ఆ రూట్లో ఎవరు వెళ్ళినా చూస్తారు. డెవలప్మెంట్ అయితే చాలా ఫాస్ట్గా నడుస్తుంది. కరెక్ట్గా 1.5 yearలో ఫ్లైఓవర్స్ అన్నీ పూర్తయిపోయాక బండెక్కి తొక్కితే గంటన్నరలో ఉంటాం అక్కడ. ఏదైనా ఫార్మ్ హౌస్ ఉంటే మనకు అక్కడ గంటన్నరలోనే కరెక్ట్గా ఉంటాం అక్కడ. పైగా ORR దిగంగానే NH44 శ్రీనగర్ హైవే. అది ఎంత డెవలప్డో మీకు తెలుసు. క్లీన్గా సాఫ్గా ఉంటుంది. ఒక రేస్ ట్రాక్ లాగా ఉంటుంది అది. గంటన్నర సికింద్రాబాద్ నుంచి. ఆ ఫ్లైఓవర్లన్నీ రెడీ అయిపోయాక మనం వెంచర్కి వెళ్ళడానికి ఎలివేటెడ్ మెట్రో కారిడార్ కూడా వస్తుంది. ఒకటి షామీర్పేట వైపు, ఇంకోటి వయా సుచిత్ర. 2 వెళ్ళిపోతాయి ORR వైపు. తర్వాత మళ్ళీ ఎందుకు కొనలేదా అని మాత్రం బాధపడకండి. RRR కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వకముందే కొనుక్కోవడం చాలా మంచిది. ఇప్పుడు ఫోటోలు పడుతున్నాయి కదా స్క్రీన్ మీద, అవి ఎక్కడో ఇంటర్నెట్లో ఏరుకున్న ఫోటోలు కాదు. నేను సైట్ నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్క ఫ్లైఓవర్కి నా కెమెరాతో తీసిన ఫోటోలు అవి. జాగ్రత్తగా చూడండి. ఆ డెవలప్మెంట్ ఎంత ఫాస్ట్గా ఉందో మీకు అర్థమవుతుంది. రీసెంట్గా కోంపల్లి, సుచిత్ర లాంటి ఏరియాస్ నుంచి ORR వైపు వెళ్ళారంటే మీకు ఆ రూట్లోని డెవలప్మెంట్ ఎలా అవుతుందో అర్థమవుద్ది. అప్పుడు ఆ డెవలప్మెంట్ చూసిన మీరు ఈ వీడియో చూసుంటే వెంటనే నెక్స్ట్ రోజే కార్ వేసుకుని వచ్చేస్తారు వెంచర్కి. లోన్ పెట్టైనా ప్లాట్ కొని వెళ్తారు మీరు. ఇన్వెస్ట్మెంట్ కోసం అంటే కూతురి పెళ్ళో, లేకపోతే పిల్లల స్టడీసో, లేకపోతే రిటైర్మెంట్ హోమో, ఫార్మ్ హౌసో, ఇలాంటివి ఏవో ఉంటాయి కదా మీకు ప్లాన్స్. డబ్బులు కావాలంటే దానికోసం డబ్బుల్ని మల్టిప్లై చేయాలంటే మీరు ఇన్వెస్ట్ చేయాల్సిందే ఎక్కడో దగ్గర. ఓన్లీ లాస్లెస్ ప్లేస్ టు ఇన్వెస్ట్ ఈజ్ ల్యాండ్ అండి. భూమి మీద భూమి కొనుక్కోండి. డోంట్ వెయిట్ టు బై ఏ ప్లాట్. బై ఏ ప్లాట్ అండ్ వెయిట్. ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. ప్రైస్ ఈజ్ 14,000 rupees per square yard. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ని కానీ, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కానీ కాల్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఏమైనా చెప్పాలనుకుంటే కమెంట్ చేయండి. మీ శ్రేయోభిలాషులకి షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ.